ఈరోజు వ్లాగ్ వచ్చేసి కంప్లీట్గా మీరు గోకర్ణ వ్లాగ్ చూడబోతున్నారు అనమాట. హ్యాపీ బర్త్డే టు యు అఖిలేష్, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ హ్యాపీ బర్త్డేలు మళ్ళీ మళ్ళీ చేసుకోగా శుభాకాంక్షలు అందజేయమ. చూసారు వాళ్ళిద్దరు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు. వాటర్ ఫాల్స్ సౌండ్ చూసారు ఎలా వినిపిస్తుందో. హలో అండి. సో ఎస్, ఇప్పుడు వచ్చేసి ఈ వ్లాగ్లోని నేను స్పెషల్గా చాలామంది అడుగుతున్నారు బ్రేస్లెట్స్ గురించి. నేను రీసెంట్గా అమెజాన్లోని కొన్ని హ్యాండ్ బ్రేస్లెట్స్ అయితే తీసుకున్నాను ఫర్ స్టాకింగ్ పర్పస్, స్టైలింగ్ పర్పస్, ఎలా అయినా మనం ఇవి యూస్ చేయొచ్చు అనమాట. సో అందుకని చెప్పేసి ఇప్పుడు ఎలాగో రెడీ అయ్యి వేసుకుంటున్నాను. సో సడన్గా గుర్తొచ్చి మీ అందరికీ చూపిద్దాం అనుకుంటున్నాను. సో ఎస్, ఫస్ట్ వచ్చేసి బ్యూటిఫుల్ సెట్ వైజ్గా కూడా వస్తున్నాయి అనమాట, చైన్స్ విత్ బ్రాస్లెట్. నేను ఎనీవే లింక్స్ అనేది మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఫస్ట్ వచ్చేసి ఈ ప్లెయిన్ వన్. సో ఇలా ప్లెయిన్ ఒక్కటి ఉన్నది అనుకోండి, మనం చక్కగా ఎట్లాంటి స్టాకింగ్ అయినా చేసుకోవచ్చు అనమాట. సో దీని మీదకి చైన్స్ వస్తున్నాయి. సో డిఫరెంట్ ఆఫ్ చైన్స్. ఫస్ట్ చైన్ వచ్చేసి ఇలా ఉంటుంది, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇలా వస్తుంది. సో ఇలా, అండ్ దాని నెక్స్ట్ వచ్చేసి ఇలా ఒక చిన్న చైన్, ఒక పెద్ద చైన్. సో నాకైతే నెక్ చైన్స్ కూడా ఉన్నాయి, అందుకని చెప్పేసి ఇట్లా మ్యాచింగ్ తీసుకున్నాను అనమాట. సో ఇలా ఉంటుంది. ఇది కాదు, ఇది గోల్డ్ బ్యాంగిల్. సో ఎస్, ఇలా చైన్స్ వస్తే డిఫరెంట్గా మనం స్టాకింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఫస్ట్ సెట్ వచ్చేసి ఇది సెట్లా తీసుకున్నాను దీన్ని నేను. అండ్ నెక్స్ట్ వచ్చేసి అండ్ బ్యూటిఫుల్ బ్రేస్లెట్. ఇది కంప్లీట్ వైట్ స్టోన్స్తో ఉంటుంది అనమాట. కొంచెం ఎక్కడికైనా బయటకు వెళ్ళేటప్పుడు పార్టీ వేర్ లాంటిది కావాలనుకుంటే మనం దీన్ని ఇలా స్టైలింగ్ చేయొచ్చు. యా, నెక్స్ట్ వచ్చేసి బ్యూటిఫుల్ వైట్ స్టోన్ బ్రేస్లెట్ అని చెప్పచ్చు. సో ఇలా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మనం చైన్స్తో అయినా స్టాకింగ్ చేసుకోవచ్చు, లేకపోతే నేను ఈ గోల్డ్ బ్యాంగిల్తో అయినా స్టాకింగ్ చేసుకోవచ్చు. నాకైతే చాలా బాగా నచ్చింది. క్వాలిటీ కూడా వెరీ నైస్, ఎందుకంటే ఈ ప్రైస్కి ఈ క్వాలిటీ చాలా రేర్ అని చెప్పచ్చు. అండ్ ఆ తర్వాత వచ్చేసి ఈ బ్రేస్లెట్ అనమాట. ఇది కూడా నాకు సూపర్గా అనిపించింది. ఇందులో రెడ్ ఉంది, అండ్ బ్లాక్ కూడా ఉంది, అండ్ వైట్ కూడా ఉంది. సో కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. సో ఇలా ఉంటుంది అనమాట. చక్కగా ఇది ఒకటి వేసుకొని వెళ్ళి స్టాకింగ్ చేసుకున్న బాగానే ఉంటుంది, అండ్ దీంతో కూడా బాగానే ఉంటుంది. ఇవి కొన్ని యాంటీ టార్నిష్ ఉన్నాయి, అండ్ కొన్ని నార్మల్ ఉన్నాయి. యాంటీ టార్నిష్ అయితే మనకి కలర్ పోకుండా ఉంటుంది, నార్మల్వి కొన్ని రోజులకి కలర్ పోతుంది. ఎస్, అండ్ నెక్స్ట్ వచ్చేసి దిస్ వన్. అండ్ ఇవి వచ్చేసి ఆరోస్ టైప్లో ఉంటాయి. దీనికి ఒక 2 చైన్స్ కూడా ఎక్స్ట్రా ఇచ్చారు, అవి ఎక్కడ పెట్టాను, వాడేసాను కూడా యాక్చువల్లీ. సో ఇలా వస్తుంది అనమాట. అంటే ఫ్రీ సైజ్ వస్తుంది, మనకు కావాలనుకుంటే ఇట్లా ప్రెస్ చేసుకోవచ్చు మన హ్యాండ్కి తగ్గట్టుగా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇలా వస్తుంది, నాట్ టైప్లో వస్తుంది అనమాట. సో ఎస్, ఇలా స్టాకింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట. బ్యూటిఫుల్ కదా, నాకైతే సూపర్గా నచ్చింది. అండ్ లాస్ట్ వచ్చేసి చాలా ట్రెండింగ్ ఉంది, స్టాకింగ్ లాంటిది అనమాట. సో ఇలా ఉంటుంది. సో సింగిల్ బ్రేస్లెట్ ఇది, బట్ ఏంటంటే స్టాకింగ్ చేసినట్టు ఉంటుంది. జస్ట్ ఇది ఇలా ఇక్కడ నుంచి ఓపెన్ చేయాలి. అండ్ ఎస్, ఇది పెట్టుకోవడం కూడా చాలా ఈజీయే. అండ్ ఇంత టైట్గా ఉంటేనే మనకు మంచిది, ఎందుకంటే పడిపోకుండా ఉంటుంది. సో చూసారా, ఇలా ఉంటుంది అనమాట. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. గ్రీన్ తీసుకున్నాను, ఇందులో రెడ్ కూడా ఉన్నట్టుంది. సో ఎస్, ఇవైతే నేను తీసుకున్నాను బ్రేస్లెట్స్. అండ్ దీంతోపాటు నా దగ్గర ఇది ఆల్రెడీ ఉందన్నమాట. ఇది ఒక బ్యూటిఫుల్ స్మాల్, ఒకవైపు స్మాల్ ఉంటుంది, ఒకవైపు బ్రాడ్ ఉంటుంది. సో ఇలా ఉంటుంది. సో చూసారా, అన్నీ వేసేసుకున్నాను. వేసేసుకుంటే ఎలా ఉందో చూడండి, అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందో. సో ఎస్, యా. సో నేను వేసుకున్న ఈ టీషర్ట్ ట్రౌజర్ మీదకి ఇట్లా రెడీ అయితే సూపర్గా ఉంటుంది కదా. సో మీరు కూడా ఇది ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు, మన ఇష్టం. దీనికంటే ఒక రూల్ రెగ్యులేషన్స్ ఏమీ లేవు, కొంచెం మ్యాచింగ్ అదంతా చూసుకొని వేసుకోవచ్చు అనమాట. సో యా, నాకైతే సూపర్గా నచ్చే ఇవన్నీ కూడా లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను, ఒకసారి చెక్ చేయండి. సో ఎందుకంటే ఇప్పుడు మనకి అమెజాన్లోని చాలా సేల్స్ అయితే రన్ అవుతున్నాయి కాబట్టి ఈ సేల్స్లో పర్చేస్ చేసుకుంటే మీకు మంచి డీల్లో వస్తుంది అనమాట. సో డోంట్ మిస్ ఇట్ అండ్ లెట్స్ కంటిన్యూ ద వ్లాగ్. ఎస్, ఈరోజు వ్లాగ్ వచ్చేసి కంప్లీట్గా మీరు గోకర్ణ వ్లాగ్ చూడబోతున్నారు అనమాట.
నేనైతే వీడియోకి స్టార్టింగ్ ఇవ్వలేదు, అందుకే ఇప్పుడు ఇస్తున్నాను. సో ఈ 2 days ఉండబోతున్నాం గోకర్ణలోని. ఆఫ్టర్ మన దీప్తి మ్యారేజ్ అయిన తర్వాత నిఖిలేష్ బర్త్డే సెలబ్రేషన్స్ అండ్ ఒక 2 days ఇట్లా బీచ్ రిసార్ట్లో ఎంజాయ్ చేద్దాం అన్నట్టుగా మేము గోకర్ణ వచ్చేసాము. సో ఈ బ్లాగ్ మొత్తం మా ట్రిప్ గోకర్ణది చూస్తారు బ్లాగ్. సో లెట్స్ కంటిన్యూ ద బ్లాగ్. Surprise birthday party in beach. Beach party కోసం. Surprise! Happy birthday! Happy? ఈరోజు బర్త్డే సెలబ్రేషన్స్ లేవు, నాకు ఇయర్ ఏమీ లేదు అని అనుకున్నాడు. బట్ మధ్యాహ్నం దీప్తి పెళ్ళిలో అందరి మధ్యలో బాగా సెలబ్రేట్ చేసుకున్నాడు. అండ్ తర్వాత జర్నీ చేసాం కొంతసేపు. ఆ జర్నీ తర్వాత ఇలా నైట్ బర్త్డే పార్టీ అనమాట. ఎలా ఉంది? చలో లెట్స్ సెలబ్రేట్. హ్యాపీ బర్త్డే నిఖిలేష్. హ్యాపీ. లాస్ట్ ఇయర్ ఇదే ఫోన్ ఇచ్చా, ఈ ఇయర్ కూడా ఇదే కొత్త పోచ్, న్యూ పోచ్. హ్యాపీ బర్త్డే నిఖిలేష్. ఏ నైన్, ఐ థింక్ దిస్ ఇస్ నాట్ పాసిబుల్ ఫర్ దిస్ ఏజ్. అమ్మారా. Happy birthday to you. Happy birthday to dear Nikhilesh. Happy birthday to you. Wow. Super. హ్యాపీ హ్యాపీ బర్త్డేలు మళ్ళీ మళ్ళీ చేసుకోగా శుభాకాంక్షలందజేయం. Asala no. సరే ఏం వద్దులేరా. No. నచ్చింది. నీ ఫీలింగ్స్ ఇప్పటి వరకు డిసప్పాయింట్ అయిపోయాడు కంప్లీట్గా. నా బర్త్డే ఏం చేయట్లేదు, నాకు మొత్తం ట్రావెలింగ్ చేస్తున్నారు మీరంతా అని చెప్పేసి ఒక 1 hour నుంచి సతాయించారు అనమాట. సో సడన్ సర్ప్రైజ్. ఈవెన్ నేను మమ్మీకి కూడా చెప్పలేదు, మమ్మీ కూడా తెలియదు. మమ్మీ అడుగుతుంది గుడికి వెళ్తున్నావా అంట. కాదమ్మా సెలబ్రేషన్స్. అట్లా ట్రిక్ ఎలా నన్ను రిఫ్లెక్సెస్ స్కిల్ ఓకే హ్యాపీయా? హ్యాపీ. లిక్కు ఓవర్ యాక్షన్ చేస్తా, ఓవర్ యాక్షన్. లిక్కు బాత్రూంలో అంత ప్లేస్ ఉందని వాడు చేస్తున్నాడు ఓవర్ యాక్షన్. ఎస్, ఆఫ్టర్ అవర్ డిన్నర్ మేము మా బీచ్ రిసార్ట్కి వచ్చేసాం అనమాట. ద వ్యూ ఇన్ ద నైట్ టైం వినిపిస్తుందా మీకు బీచ్ సౌండ్? సో ఇక్కడ ఈ రిసార్ట్లో మేము స్టే చేస్తున్నాం, ఐరా బీచ్ రిసార్ట్. చాలా బాగుంది.
గుడ్ మార్నింగ్. సో ఈ వ్లాగ్ ఇలా కంటిన్యూ అవుతుంది. గోకర్ణలో ఉన్న 2 days నేను ఈ వ్లాగ్ కంటిన్యూ చేసిస్తాను. సో నేను నైట్ బర్త్డే పార్టీ అయిన తర్వాత ఇంకా రూమ్కి వచ్చి ఫ్రెష్ అయిపోయి పడుకున్నాం కదా. సో మార్నింగ్ లెగ్గానే వ్యూ చూడండి, ఇక్కడి నుంచి బీచ్ కనిపిస్తుంది. నేను మీకు చూపిస్తాను వెయిట్. అది కూడా ఇట్స్ బీచ్ వ్యూ రిసార్ట్ అనమాట. ఎంత బాగా అనిపించింది అంటే మార్నింగ్ లెగ్గానే ఇట్లా కట్టెని తీయగానే బీచ్. టూ మచ్ క్రేజీ, చాలా నచ్చింది నాకైతే. ఎస్, యూ కెన్ సీ నౌ ద బీచ్, మార్నింగ్ బ్రీజ్. వావ్, ఎంత బాగుంది కదా. నాకు చాలా బాగా నచ్చింది ఈ రిసార్ట్, సూపర్. సో మేమైతే మార్నింగ్ అట్లా బీచ్లో ఫుల్గా ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నాము. తెలీదు, మా ఆయన ఇంకా లెగలేదు. లెగిసాక డిస్కస్ చేసుకున్నాక గో విత్ ద ఫ్లో. అండ్ ఇక్కడ టెంపుల్ కూడా ఉంది, అది కూడా ఈరోజు చూద్దాం అనుకుంటున్నాం. లెట్స్ కంటిన్యూ ద బ్లాగ్. చూసారు వాళ్ళిద్దరు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు. ఓ వావ్, నైస్ ఎంట్రీ. మా వాడు భయపడుతున్నాడు ఫుల్గా. Come on, Niklesh. హలో. సో ఎస్, మేమైతే ఇప్పుడు బీచ్లో కూర్చొని మంచిగా ఎంజాయ్ చేస్తున్నాం. వాళ్ళిద్దరూ తడుస్తున్నారు అనమాట. ఇదే నా దగ్గరికి వచ్చింది, వీడియో ఆన్ చేయగానే పక్క కూర్చుంది. హలో, హాయ్. నాకు ఎందుకు పోజ్ ఇస్తుంది ఇది? హలో, వీడియో ఆన్ చేయగానే నా పక్క కూర్చుంది. సో నేనైతే మంచిగా కూర్చొని ఎంజాయ్ చేస్తున్నా, వాళ్ళిద్దరు తడుస్తున్నారు. సో వెనకాతలు కనిపిస్తుంది కదా, అదే మన ఐరా బీచ్ రిసార్ట్ అనమాట. సో మీరు కూడా కావాలనుకుంటే ఖచ్చితంగా ట్రై చేయండి. నేనైతే ఇట్లా బీచ్ వ్యూ కావాలని చెప్పి ఇది నేను బుక్ చేసుకున్నాను. నాకైతే చాలా చాలా నచ్చింది, అండ్ మా ఫ్యామిలీ కూడా బాగా నచ్చింది. సో ఈసారి అంతా కొంచెం మంచి వ్యూ ఎంజాయ్మెంట్ అనమాట. వెళ్ళిపోయింది నాతో, నేను మాట్లాడలేదు, హట్ అయినట్టు. అడిగి కూర్చుంది, ఇగ్నోర్ చేసింది దాన్ని కంప్లీట్గా. సో మేమైతే ఫుల్ ఎంజాయ్ అనమాట. యాక్చువల్గా కొంచెం ముందు లేగాలి, బట్ లేగలేదు, మా ఆయన లేగలేదు. నేను లేచి ఎంజాయ్ చేస్తున్నాం. బట్ ఆయన లేచింటే కొంచెం నీళ్ళలో ఎంజాయ్ చేసేవాళ్ళం. ఇక్కడైతే చూస్తే మీరు చూడొచ్చు. ఎస్, కొంచెం ప్రైవేట్ బీచ్ లాగా ఉంటుంది అనమాట. మనకి అంత క్రౌడ్ ఉండదు. సో మనం మామూలుగా గోవాలో ఎలా అయితే ఎంజాయ్ చేస్తామో అట్లాంటి టైపే ఉంటుంది. మినీ గోవాలో ఉందన్నమాట ఇక్కడ. బట్ సూపర్ ప్రైవేట్ బీచ్ టైప్లో ఉన్నది. చక్కగా ప్రైవేట్ బీచ్ రిసార్ట్ ఉంది. హ్యాపీగా ఇట్లా ఫ్యామిలీతో ఎంజాయ్ చేయాలనుకుంటే ఖచ్చితంగా ట్రై చేయండి. నేనైతే ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నా. ఇక్కడ ఎండ ఫుల్ మండిపోతుంటే ఇంకా వాళ్ళు ఆడుతూనే ఉన్నారు. రమ్మంటే రావట్లేదు. హలో, అది ఎక్కడే పడుతుంది ఎండలో. హలో. సో మేమైతే ఇప్పుడు టెంపుల్కి వెళ్తున్నాం అనమాట. యాక్చువల్గా కార్ ఒక టైం వరకు ఆగి ఇక్కడంతా కూడా 1 way అనమాట. సో మేము ఆటోలో వెళ్తున్నాం. జస్ట్ 4 minutes అంతే ఆటోలో ఇక్కడికి వెళ్తున్నాం. గోకర్ణ ఆత్మలి. సో ఇది మెయిన్ టెంపుల్. ఆ వినాయకుడిని దర్శనం చేసుకున్నాక ఈ టెంపుల్కి వెళ్తున్నాం. మళ్ళీ లోపలికి వెళ్ళి వీడియో తీయడం కావదు కాబట్టి.
దీపం డిఫరెంట్ అదే పంచహారతని 3 హారతులు పెట్టచ్చు. నాకు ఎస్, మా దర్శనం అయితే అయిపోయింది. చాలా బాగా జరిగింది దర్శనం. ఇక్కడంతా చాలా డిఫరెంట్ కల్చర్ అన్నమాట. సో చూసి వాళ్ళ దగ్గర కనుక్కొని అట్లా దండం పెట్టుకొని పూజ చేయించుకొని వచ్చాము. కాకపోతే ఏంటంటే మనకి శివుడు టెంపుల్లోని బాగా ఓవర్ రష్ ఉంది లోపలంతా కూడా. సో ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వెళ్ళిపోవచ్చు అనమాట. మాకు కొంచెం తెలిసిన వాళ్ళు ఉన్నారు, అందుకని చెప్పి మేము ఏపీ దర్శనం చేయించేసుకున్నాము. సో సాటర్డే సండే ఫుల్ రష్ ఉంటుందండి ఇక్కడ గోకర్ణలోని. అదర్వైజ్ మండే టు ఫ్రైడే ఫుల్ ఖాళీ, కంప్లీట్ ఖాళీ అనమాట. హ్యాపీగా ఫ్యామిలీతో అట్లా రిలాక్స్ అవ్వడానికి అయితే ఐ సజెస్ట్ మండే టు ఫ్రైడే. సాటర్డే సండే ఇంకా రష్ ఉంటుంది కాబట్టి దాని తగ్గట్టుగా మీరు ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ మేము మా దర్శనం అయితే అయిపోయింది కాబట్టి ఇప్పుడు వెళ్తున్నాం యానా కేవ్స్. చాలా బాగుంటుందని చెప్పారు యానా కేవ్స్. సో చూద్దాం. అండ్ ఇక్కడ చూడాల్సిన ప్లేసెస్ అంటే బీచెస్, మెయిన్ బీచెస్ ఎంజాయ్ చేయొచ్చు. యానా కేవ్స్ ఒకటి, ఇంకా విభూతి వాటర్ ఫాల్స్ ఉందన్నమాట. సో వీఆర్ నాట్ ప్రిఫరింగ్ వాటర్ ఫాల్స్. సో చూద్దాం టైం బట్టి, ఎందుకంటే మేము ఊర్లో అంతా వాటర్ ఫాల్స్ చూసుకుంటూ వచ్చాం కాబట్టి. అండ్ మేము వచ్చే టైంకి ఇప్పుడైతే కొంచెం వేడిగా ఉంది వాతావరణం, అంతా హీట్గా ఉంది అనమాట. అంత వాటర్ ఫాల్స్ ఎక్కువ. ఇప్పుడు ఏదైనా ఎక్కువ ఫుల్ హెవీ వాటర్ ఫాల్ ఉంటే ఆ ఎనర్జీ వేరే ఉంటుంది కదా. సో చూస్తాము టైం బట్టి. ప్రస్తుతానికి అయితే మేము యానా కేవ్స్కి వెళ్తున్నాం, అక్కడ ఎంజాయ్ చేద్దాం. ఇప్పుడు మనం యానా రాక్స్ రోడ్లోకి వచ్చాము. యానా కేవ్స్కి వెళ్తున్నాం అనమాట. మొత్తం థిక్ ఫారెస్ట్ ఉంది లోపలంతా కూడా. యానా కేవ్స్ ఇదంతా యానా రాక్స్ రోడ్ అంట. సూపర్ థిక్ ఫారెస్ట్. సో ఎస్, వి రీచ్డ్ యానా కేవ్స్. దిస్ ద ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ టికెట్ ఉంటుంది, టికెట్ తీసుకొని వెళ్ళాలి. క్రౌడ్ బాగానే ఉంది చుట్టూ మొత్తం. ఇక్కడ అంతా ఫుల్ ఉంటాయి మంకీస్ ఇంకా. సో బాగానే ఉంది క్రౌడ్. ఇక్కడ ఏంటంటే స్కూటీస్ ఇట్లా గోవాలో మనకి ఇస్తారు కదా, అలా బుక్ చేసుకుని కూడా వచ్చేయచ్చు. క్యాబ్స్ ఉన్నాయి అండ్ బస్సెస్ కూడా ఇట్లా ఉన్నాయి. చాలా మంది క్రౌడ్ ఉన్నారు. సో ఎస్, ఇప్పుడైతే మనం లోపలికి వెళ్ళిపోదాం. యానా కేవ్స్ చూద్దాం. దీనికి ఏదో హిస్టరీ ఉంది. సో కన్నడ చదవడం వస్తే చదవచ్చు. దిస్ ఇస్ ద హిస్టరీ ఆఫ్ యానా కేవ్స్. సో లోపలైతే ప్లాస్టిక్ వెళ్ళలేదు, ఎందుకంటే ఇక్కడ యానిమల్స్ తిరిగే ప్లేస్ కాబట్టి. ప్లాస్టిక్ కవర్స్ కానీ ప్లాస్టిక్ బాటిల్స్ కానీ పడేస్తే వాటికి ఇబ్బంది అవుతుంది కదా, ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్ వస్తుంది కాబట్టి లోపలైతే ప్లాస్టిక్ వెళ్ళలేదు. ఓ మై గాడ్. ఓహో, చూసారా వాటర్ ఫాల్స్. సౌండ్ చూసారా ఎలా వినిపిస్తుందో. ఫ్రెష్ వాటర్. ఇలాంటి ట్రిప్లో మోస్ట్లీ కపుల్ గొడవలు ఏముంటాయి చెప్పనా? నాకు సరిగ్గా ఈ ఫోటో తీయలేదు, ఈ వీడియో తీయలేదు, ఆ ఫోటో తీయలేదు, ఇవే ఉంటాయి అనమాట. ఎందుకంటే మా ఆయన ఇప్పుడు నాకు మంచి ఫోటో తీయమంటే తీయకుండా ముందుకు వెళ్ళిపోయారు. తీయట్లేదు, కంప్లైంట్ చేస్తున్నా నేను అనేసి. నేచర్ని ఎంజాయ్ చేయాలి. నేచర్ని ఎంజాయ్ చేస్తూనే అక్కడక్కడ అప్పుడప్పుడు అలా 1-2 ఫొటోస్ తీస్తే ఎంత బాగుంటుంది. సేవ్ నేచర్ ఫర్ ద బెస్ట్ ఫ్యూచర్. ఎస్, ఏదో చిన్న ఇది వచ్చింది. ఇక్కడ ఫిషెస్ ఉంటాయని. అబ్బో, వాటర్ కవర్ సార్ ఇది. పూజ అడుగుతుంది.
మళ్ళీ చూడగలనా లేదో స్టెప్స్ ఇక్కడ నుంచి మామూలుగా అయితేనే ఇన్ని స్టెప్స్ ఎక్కి ఇంత ట్రెక్కింగ్ చేసినట్టుంది మొత్తం. అండ్ ఈ కేవ్ ఉంది కదా, ఈ కేవ్ గుహ లోపలికి వెళ్ళడానికంట ఇది. సో ఇక్కడ వచ్చేసి ఎంట్రన్స్ ఫీ ఉంది, టికెట్ తీసుకోవాలి. ఫుల్ ట్రెక్కింగ్. ఎంత టికెట్ పర్ హెడ్ 10 రూపీస్. అండ్ అగైన్ కేవ్కి వెళ్ళాలంటే ఫుల్ స్టెప్స్ అండ్ నో చెప్పల్స్, నో ఫుట్వేర్ లేదు. లిక్కు ఆర్ యూ ఓకే? అబ్బా లేదనిపించలే, ముందుకెళ్ళాలని అనిపించింది నాకైతే. ఇది మనకు తెలీదు, కర్ణాటక దాంట్లో రాసింది ఏదో స్టోరీ ఉంది, శివుడికి సంబంధించిన ఫైట్ ఏదో జరిగింది ఇక్కడ. చాలా కష్టంగా ఉంది. బట్ కేవ్ లోపల సైలెంట్గా ఉండాలంట, సైలెంట్గా చూసొచ్చేద్దాం. సో ఎస్, మేమైతే యానా కేవ్స్ నుంచి బీచ్కి వచ్చాము, గోకర్ణ బీచ్కి. ఈవినింగ్ ఇక్కడంతా ఫుల్ రద్దీ ఉంది, సాటర్డే కదా, అందుకనే. మామూలుగా అయితే కొంచెం ఫ్రీ ఉండేది, కొంచెంసేపు బీచ్లో అలా చిల్ అయ్యి వస్తాం. ఓ వావ్, బాగుంది, సేమ్ వైజాగ్ బీచ్ లాగే ఉంది, నైస్. సేమ్ అట్మాస్ఫియర్, కాకపోతే తెలుగు మాట్లాడేది కన్నడ మాట్లాడుతున్నారు ఎక్కువ మంది, చాలామంది తెలుగు కూడా ఉన్నారు.
మోస్ట్ ఆఫ్ ది పీపుల్ తెలుగు పీపుల్ ఉన్నారు. అండ్ నేను మీకు చూపిస్తాను చూడండి. యా, దిస్ ఈస్ ద గోకర్ణ బీచ్. నేను రాకముందే మా వాడు హార్స్ ఎక్కేశాడు. అయ్యయ్యో, వదిలేసి వెళ్ళిపోతున్నాడు నన్ను. వెళ్ళిపోతున్నాడు. క్యామెల్ ఉన్నది, క్యామెల్ ఎక్కమంటే క్యామెల్ ఎక్కకుండా హార్స్ ఎక్కుతానని హార్స్ ఎక్కి వెళ్తున్నాడు. హార్స్ రైడ్కి వెళ్తున్నాడు. చాలు చాలులే. క్యామెల్ వెళ్తావా? ఎందుకు? పర్లేదు, వెళ్ళు. ఇచ్చుడురా లిక్కు. చూడమంటే చూడమేంట్రా. హలో, చిన్న పిల్లలు Yes, we are relaxing in the beach road. అయ్యానా కేవ్స్ మామూలుగా లేదు అసలు, టూ మచ్. ఫుల్ ట్రెక్కింగ్ అసలు యానా కేవ్స్ వెళ్ళే మనం ఓన్లీ ఆ ఫస్ట్ కేవ్కి అదే యానా కేవ్స్. సో ఎస్, మేమైతే అమ్మ ఎలా అనిపించింది ఈరోజు ఎక్స్పీరియన్స్? ఫుల్ ట్రెక్కింగ్ కాల్పోయాయి. అండ్ దర్శనం కూడా చాలా బాగా జరిగింది. చాలా బాగా జరిగింది. అసలు అనుకోని దర్శనం అంటే ఇంత దూరం ఇలాగా మురుడేశ్వర్ తెలుసు కానీ ఇక్కడ ముట్టుకునిస్తారు ఈయన అని తెలీదు. చాలా మనసుకైతే ప్రశాంతంగా అనిపించింది. మనం ఇక్కడ శివలింగాన్ని కొంచెం లోపలికి ఉంది, చేపెట్టి ముట్టుకొనిస్తున్నారు. ఇక్కడ ముట్టుకొని గంగాజలం ఉంది, అది మనం నీళ్ళు జల్లుకోలేదు. దర్శనం బాగా జరిగింది, చాలా బాగుంది. సో ఎస్, ఈ రోజైతే ఇలాగ ఎంజాయ్ చేస్తున్నాము. మోస్ట్లీ ఇంక నేను బ్లాగ్ క్లోజ్ చేయొచ్చు. అండ్ మేమైతే ఇప్పుడు వెళ్ళిపోతున్నాం అనమాట రూమ్కి, రిసార్ట్కి వెళ్ళిపోతాం. ఇంక రిలాక్స్ అవ్వాలి, తీరిపోయింది. చలో మమ్మీ. నైట్ డిన్నర్ వచ్చేసి మా రిసార్ట్ ఎదుర్కొంటానే ఇక్కడ ఏదో భగవాన్ హోమ్ ఫుడ్ అని ఉంది, ఇక్కడ డిన్నర్ చేసేస్తాం, అయిపోతుంది. ఇంక రెస్ట్ తీసుకోవడమే. మేమైతే డిన్నర్కి వచ్చేసాం. మంచిగా ఫిష్ ఫ్రై ఆర్డర్ చేసుకున్నాం, పెప్పర్ చికెన్. ఎలా ఉంది లిక్కు? మంచిగుందా? ఎస్, ఐ విల్ హ్యావ్ ఇట్. హలో, నాకైతే ఇప్పుడు గుడ్ మార్నింగ్, బట్ ఇప్పుడు ఏంటంటే వీడియో అయితే ఎండ్ చేసేస్తున్నాను. సో ఎస్, మేమైతే ఈ రిసార్ట్లో నేనంతా స్టే చేసాము. సో ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో కంప్లీట్ చేస్తున్నాను, ఎందుకంటే ఇప్పుడు వీఆర్ గోయింగ్ టు హైదరాబాద్. సో నేను హైదరాబాద్ వచ్చేస్తున్నాను. సో ఈ రోజుతో మా ట్రిప్ కంప్లీట్ అయిపోయింది. ఐ హోప్ ఈ ట్రిప్ వీడియోస్ అవన్నీ కూడా మీరు చూసి ఎంజాయ్ చేసుంటారని నేను అనుకుంటున్నాను. ఒకవేళ ఎంజాయ్ చేస్తే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని మరింత బ్యూటిఫుల్ వీడియోస్ కోసం. సో యా, టేక్ కేర్, బాయ్. ఐ హోప్ అందరూ గుడ్. థ్యాంక్ యూ.